Bioscope. Hello filmy lovers, welcome to Bioscope. This is Sirisha Sripati. ఈ రోజు టాపిక్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. నారా వారి ఇంట్లో పెళ్లి సందడి. స్పిరిట్ కి కూడా విజిల్ పడాల్సిందే. రిలీజ్ వర్సెస్ ప్రీ రిలీజ్. హిట్ మూవీని కాదనుకున్న హీరోలు. సీనియర్ ఖైదీతో జూనియర్ ఖైదీ. Bioscope. నారా వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. బాజా భజంత్రీలు మోగే టైం వచ్చేసింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడి కుమారుడు, యువ కథానాయకుడు నారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఖరారయ్యింది. ప్రతినిధి 2 సినిమాలో తనతో నటించిన హీరోయిన్ శిరీషా లేళ్లతో నారా రోహిత్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులను ఒప్పించిన ఇరువురు 7 అడుగులు వేయడానికి రెడీ అయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో పసుపు దంచడం అంటూ కొన్ని ఫోటోల్ని షేర్ చేశారు. దాంతో త్వరలో పెళ్లి జరుగుతుందని అందరికీ తెలియజేశారు. ఇప్పుడు అక్టోబర్ 30న తమ పెళ్లి జరగనున్నట్లు నారా రోహిత్ వెల్లడించారు. అయితే ముహూర్తానికి 4 రోజుల ముందే వివాహ వేడుకలు మొదలయ్యాయి. అక్టోబర్ 30వ తారీఖు రాత్రి 10 గంటల 35 నిమిషాలకు హైదరాబాద్లో వివాహ బంధంతో నారా రోహిత్, శిరీషా లేళ్ల ఒకటి కానున్నారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల ఆశీస్సులతో వాళ్ళిద్దరూ పెళ్లి పెద్దలుగా ఈ వివాహ వేడుక జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి ఇంట్లో వివాహం కావడంతో పలువురు రాజకీయ, సినిమా ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రస్తుతం వీరి హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పిరిట్ కి కూడా విజిల్ పడాల్సిందే. మ్యూజిక్ స్టార్ట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలో భారీ అంచనాలో ఉన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ పోలీస్ స్టోరీగా రాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయని, అందుకు తగ్గట్టు సెకండ్ హాఫ్ లో ప్రభాస్ పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ ను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ రామేశ్వరన్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ప్రభాస్తో చేసిన సినిమాలకి విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు స్పిరిట్ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది. రిలీజ్ వర్సెస్ రీ రిలీజ్. చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో విచిత్రమైన పరిస్థితులు వస్తుంటాయి. ఒకేసారి 2-3 సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఓ రిలీజ్, ఇంకో రీ రిలీజ్ ఒకేసారి రావడం, అందులో రెండింటికి మంచి హైప్ ఉండడం ఇప్పుడు సినీ ఫీల్డ్లో చర్చకు దారితీసింది. రవితేజ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. మాస్ రాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీని లాక్ చేసుకుంది. మరో 5 రోజుల్లో రిలీజ్ పెట్టుకొని 4 రోజుల ముందు ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంతలోనే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందని న్యూస్ వైరల్ అవుతోంది. సినిమాని సోలోగా రిలీజ్ చేయాలని అన్నీ ఆలోచించుకొని అక్టోబర్ 31న తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే ఈసారి బాహుబలి ది ఎపిక్ రూపంలో గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. బాహుబలి 2 భాగాలను కలిపి ఒకే సినిమాగా అదే రోజున రిలీజ్ చేస్తున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తే టికెట్లు హాట్గా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ చిత్రాన్ని ఒక రోజు ఆలస్యంగా థియేటర్లోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారని సమాచారం. అక్టోబర్ 31 రాత్రి మాస్ జాతర పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించి నవంబర్ 1వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా దీనిపై మాట్లాడుతూ, రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎప్పుడొచ్చినా తెలుగు సినిమాకి ప్రైడ్గా ఉంటుంది. ఫ్రెష్గా రిలీజ్ అయ్యే కొత్త సినిమా డిస్టర్బ్ అవ్వకూడదని ఈ నెల 30వ తేదీ నైట్ ప్రీమియర్ షోలు వేస్తున్నాడు. నేను 31వ తేదీ రాత్రి ప్రీమియర్లు వేసి నవంబర్ 1వ తేదీ రెగ్యులర్ షోలు వేయాలా అని మేము ఆలోచిస్తున్నాం. దీనిపై ఇంకా డిసైడ్ కాలేదు.
డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 31 నైట్ ప్రీమియర్ షోలు వేసి శని ఆదివారాలు అడ్వాంటేజ్ తీసుకుందామని అంటున్నారు. అలా అయితే బాహుబలిని వదిలేసి మన సినిమాతో మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటున్నారు. ఈ విషయాల మీద పూర్తిగా డిస్కస్ చేసుకొని అఫీషియల్గా బయటకు చెప్తాం అని అన్నారు. నాగవంశీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాస్ జాతర మూవీ ఒకరోజు ఆలస్యంగా నవంబర్ 1న రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్త దర్శకుడు, భార్య నిర్మాత, ట్రెండ్ అవుతున్న ఆలుమగలు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరొక పని చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకునే ఫార్ములా నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలా సంపాదించే భార్యాభర్తలు చాలామంది ఉన్నారు. సినిమా దర్శకుల భార్యల్లో కొందరు సినిమాలకి కథలు సమకూర్చిన సందర్భాలు చూసాం. మరికొందరు కాస్ట్యూమ్ డిజైనర్స్గా రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొందరు సినిమా నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ భార్య ప్రియాంక దత్. ఎందుకంటే ప్రియాంక తండ్రి టాలీవుడ్లో ప్రఖ్యాత నిర్మాత సి అశ్విని దత్. ఆయన నుండే వారసత్వంగా ప్రియాంక, ఆమె సోదరి స్వప్న నిర్మాతలుగా మారి 3 రోజెస్ బ్యానర్పై కొన్ని సినిమాలు నిర్మించారు. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ భార్య లక్ష్మీ సౌజన్య కూడా చాలా కాలం నుంచి నిర్మాతగా ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో పాటు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ స్థాపించి సూర్యదేవర నాగవంశీతో కలిసి లక్ష్మీ సౌజన్య చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే డీజే టిల్లు, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. త్వరలోనే లక్ష్మీ సౌజన్య నిర్మించిన రవితేజ మాస్ జాతర జనం ముందుకు రాబోతోంది. పుష్ప సిరీస్తో ఆల్ ఇండియాను ఆకట్టుకున్న సుకుమార్ సైతం తన భార్య తబితాను చిత్ర నిర్మాణంలో ఎంటర్ చేస్తున్నారట. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై గతంలో రూపొందించిన కుమారి 21F మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా కుమారి 22F రానుందట. ఆ సినిమాకే తబిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారని టాక్. తబిత చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రావు రమేష్ ప్రధాన పాత్రగా రూపొందించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాకు సమర్పకురాలుగా తబిత వ్యవహరించారు. ఏది ఏమైనా ప్రియాంక, లక్ష్మీ సౌజన్య, తబిత గీతాలను చూసి ముందు ముందు ఇంకా ఎవరైనా దర్శకుల ఇంటి నుండి చిత్ర నిర్మాణంలో అడుగు పెడతారేమో చూడాలి మరి. 3 సినిమాలకే దూరమైన టాలీవుడ్ సుందరి. టాలీవుడ్లో ఇప్పటికే చాలామంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమం 3 సినిమాల్ని లైనప్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం అలా కాదు. హీరోయిన్గా 3 సినిమాలు చేసింది. వాటిలో 2 సూపర్ హిట్స్ అయ్యాయి, ఒకటి యావరేజ్. మొదటి 2 సినిమాలు హిట్ అవ్వగానే ఈ అమ్మడు ఇండస్ట్రీలో పేరు గట్టిగా వినిపించింది. ఇక ఒక్క సినిమా డల్ అవ్వగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అయితే ఆమె నిజంగానే గ్యాప్ తీసుకుందా లేక అవకాశాలు రావడం లేదా అనేది సందేహంగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. కానీ హీరోయిన్గా అదృష్టం కలిసి రావడం లేదా ఆమెకు. తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 10ల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసి ఇప్పుడు హీరోయిన్లుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణరావు ఒకరు. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మసూదా సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాతోనే హీరోయిన్గా ఆకట్టుకుని తన నటనతో మెప్పించిన ఈ చిన్నది ఆ తర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ తర్వాత ఆమె హీరోయిన్గా చేసిన ఉస్తాద్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు రీఎంట్రీలు ఇచ్చి బిజీ అవుతున్నారు. మరి కావ్య కూడా అదే ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. చనిపోయిన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన యూత్ హీరో. సినీ ప్రపంచంలో మంచి స్టార్ ఇమేజ్ ఉండగానే అతి చిన్న వయసులోనే అర్ధాంతరంగా ప్రాణాలు వదిలిన స్టార్స్ ఎందరో ఉన్నారు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్తో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న చార్మింగ్ యంగ్ హీరో పునీత్ రాజ్ కుమార్. కేవలం హీరోగానే కాకుండా తను వ్యక్తిగతంగా చేసిన సేవలు, సహాయ కార్యక్రమాల ద్వారా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసునిగా సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టినా కూడా అతి తక్కువ టైంలోనే తన నటనతో, డాన్స్ మరియు ఫైట్లతో తనకంటూ ప్రత్యేక స్థానంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ దురదృష్టం కొద్దీ తన 45 ఏళ్ల వయసులోనే
జిమ్లో ప్రాక్టీస్ చేస్తూ తనువు చాలించారు. ఫ్యాన్స్ని శోక సముద్రంలో ముంచి వెళ్ళిపోయారు. తన భర్త చనిపోయినా తిరిగి తమ కళ్ల ముందు రావాలనే పట్టుదలతో పునీత్ రాజ్కుమార్ భార్య ఒక అడుగు ముందుకు వేశారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి మరిగల్లు అనే కన్నడ వెబ్ సిరీస్లో పునీత్ రాజ్కుమార్ గారికి తిరిగి ప్రాణం పోశారు. లైవ్లో అభిమానులతో మాట్లాడే ఏర్పాటు కూడా చేశారు. ఈ వెబ్ సిరీస్ G5లో విడుదలైంది. ఈ సిరీస్ పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విన్ పునీత్ రాజ్కుమార్ నిర్మించి తన భర్త మీద తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. భార్యాభర్తల గొడవకి 3.4 కోట్ల వ్యూస్. అవునండి, ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజికల్ పరంగా సూపర్ హిట్ అయిన సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. మ్యూజికల్ లవర్స్కి ఏదైనా పాట నచ్చితే ఇక ఆ పాటని రిపీటెడ్గా వింటూనే ఉంటారు. అలా ఈ మధ్య రిపీటెడ్గా ఓ పాటను చూసి కోట్లలో వ్యూస్ వచ్చేదాకా తీసుకొచ్చారు. అనిల్ రావుపూడి మెగాస్టార్ కాంబినేషన్లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు. చిరంజీవి నయనతార జంటగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్ సిసిరోలియో సంగీతం అందించిన మీసాల పిల్ల సాంగ్ని రిలీజ్ చేశారు. ఈ పాటను అలనాటి దిగ్గజ సింగర్ ఉదిత్ నారాయణ్ పాడారు. ఈ పాటలోని లిరిక్స్ వింటే నయనతార చిరంజీవి భార్యాభర్తలుగా నటించారని అర్థమవుతుంది. పాట అభిమానులకే కాక సంగీత ప్రియులకు కూడా తెగ నచ్చేసింది. రిలీజ్ అయ్యి 11 రోజులవుతున్నా ఆ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యూట్యూబ్లో ఏకంగా 3.4 కోట్ల వ్యూస్తో దుమ్ము రేపుతోంది. ఇంకా మునుముందు వ్యూస్ పెరిగే అవకాశాలు భారీగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ పాట ఇంకా ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూద్దాం. 9 నెలల బాలుడు ఆత్మగా మారితే. ఈ మధ్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలకు భిన్నంగా సరికొత్త కథా కథనాలతో సినిమాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా హర్రర్ జోనర్ మూవీస్కి హవా కొనసాగుతుంది. నిన్నటి మసూదా నుండి నేటి కిష్కిందపురి దాకా ప్రేక్షకులను భయపెట్టిన చిత్రాలు అనేకం వచ్చాయి. మంచి హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హర్రర్ నేపథ్యంలోనే ఓ సరికొత్త సినిమా మన ముందుకు రాబోతోంది. ఆనంద్ రవి దర్శకత్వంలో నటి దివి లీడ్ క్యారెక్టర్ చేసిన డిఫరెంట్ హర్రర్ మూవీ నెపోలియన్ రిటర్న్స్. ఇందులో హీరోగా డైరెక్టర్ ఆనంద్ రవిని నటించడం విశేషం. భోగేంద్ర గుప్తా నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఆదివారం హైదరాబాద్లో ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ ఈవెంట్కి డైరెక్టర్ వశిష్ఠ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ మూవీ గురించి ఆనంద్ రవి మాట్లాడుతూ, ఇందులో 9 నెలల బాలుడు ఆత్మగా మారతాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి స్క్రిప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని నిర్మాత భోగేంద్ర గుప్తా చెప్పారు. మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించినందుకు దర్శక నిర్మాతలకు నటి దివి కృతజ్ఞతలు తెలిపారు. హర్రర్ మూవీస్ ట్రెండ్ కొనసాగుతున్న ఈ టైంలో వస్తున్న ఈ హర్రర్ మూవీ మరి ప్రేక్షకుల్ని ఎంతవరకు భయపెడుతుందో వెయిట్ అండ్ సీ. తల్లి కూతుర్లు ఇద్దరు హీరోయిన్లే. ఎవరో తెలుసా? చిత్ర పరిశ్రమలో బాల్య నటులుగా వచ్చి హీరోయిన్లుగా గుర్తింపు పొంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తమకు పుట్టిన బిడ్డల్ని కూడా హీరోయిన్లు చేసిన తల్లులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు అలాంటి తల్లి కూతుర్ల గురించి మనం తెలుసుకుందాం. నటి లక్ష్మి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. ప్రస్తుతం అమ్మ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ సీనియర్ నటి లక్ష్మి. మిథునం, ప్రేమించు, చింతకాయల రవి, ఓ బేబీ, గ్యాంగ్ లీడర్ సినిమాల్లో ఆమె సహాయ నటిగా మెప్పించింది. ఇక మురారి మూవీలోని ఒక సీన్లో అయితే ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించింది. ఇప్పుడంటే ఆమె ఇలాంటి పాత్రలు పోషిస్తుంది, కానీ ఒకప్పుడు తెలుగునాట స్టార్ హీరోయిన్గా వెలుగొందింది లక్ష్మి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు తదితర స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. నంది, ఫిల్మ్ఫేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకుంది. ఇక అసలు విషయానికి వస్తే లక్ష్మి కూతురు కూడా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు సహాయ నటిగా బిజీగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు, ఐశ్వర్య భాస్కరన్. పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు, కానీ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో రవితేజ పిన్నిగా యాక్ట్ చేసింది ఐశ్వర్యనే. ఇంకా చెప్పాలంటే లేటెస్ట్ మూవీ కన్నప్పలో గ్రామ దేవతలు పూజించే మారెమ్మ క్యారెక్టర్ చేసింది కూడా ఐశ్వర్యనే. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తర్వాత పలు సినిమాల్లో సహాయ నటిగా మెప్పించింది. అయితే ఐశ్వర్య వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. భర్త నుంచి విడాకులు తీసుకొని తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. కిక్ మూవీని కాదనుకున్న హీరోలు. రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో కిక్ ఒకటి.
2009లో విడుదలైన ఈ చిత్రం మాస్ మహారాజా కెరీర్లోనే ఒక మాస్టర్ పీస్గా నిలిచింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు హీరోగా రవితేజ మొదటి చాయిస్ కాదట. కిక్ సినిమాలో హీరో కోసం మొదట ప్రభాస్ను సంప్రదించారట మేకర్స్. అప్పటికే ప్రభాస్ సినిమా డైరీ ఫుల్ అవడంతో తప్పుకున్నాడట. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఎన్టీఆర్కి ఈ స్టోరీ వినిపించాడట. అయితే అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన అశోక్ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోవడం, ఈ మూవీకి కూడా వక్కంతం వంశీనే కథను అందించడం అనే పాయింట్స్తో కిక్ సినిమా చేయడానికి ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్. దీనికి తోడు అప్పటికే తారక్ చేతిలో చాలా సినిమాలు ఉండడం కూడా ఒక కారణమట. చివరికి సురేందర్ రెడ్డి కిక్ సినిమా స్టోరీని రవితేజకు వినిపించాడట. మొత్తానికి ప్రభాస్ ఎన్టీఆర్లు కాదన్న సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టాడనమాట. సీనియర్ ఖైదీతో జూనియర్ ఖైదీ. తెలుగు మూవీ టైటిల్స్లో ఖైదీ పేరుకి సపరేట్ క్రేజ్ ఉంది. ఖైదీ కన్నయ్య, ఖైదీ ఇన్స్పెక్టర్, ఖైదీ కృష్ణుడు, ఖైదీ కాళిదాసు వంటి అనేక సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి మాస్ ఆడియన్స్కి దగ్గర చేసిన మూవీ ఖైదీ. ఇక అక్కడి నుంచి మెగాస్టార్ అభిమానుల గుండెల్లో ఖైదీ అయ్యారు. ఆ తర్వాత ఖైదీ నంబర్ 786, ఖైదీ నంబర్ 150 మూవీస్తో మరోసారి ఖైదీని అందరికీ గుర్తు చేశారు. ఇక ఇది ఇలా ఉంటే ఇదే టైటిల్తో మంచి పేరు సంపాదించుకున్నారు కాలీవుడ్ సూపర్ స్టార్ కార్తీక్. 2019లో రిలీజ్ అయిన ఖైదీ కార్తీక్ మూవీస్లో ది బెస్ట్గా నిలిచింది. ఇక విషయానికి వస్తే సీనియర్ అండ్ జూనియర్ ఖైదీలు ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య ఫేమ్ దర్శకుడు బాబీ మెగాస్టార్ కాంబినేషన్లో రాబోతున్న మరో ప్రాజెక్ట్లో ఈ ఇద్దరు ఖైదీ హీరోలు కలిసి కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా ఉందని, ఆ క్యారెక్టర్ కోసం కార్తీని సంప్రదించారని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే. రీ రిలీజ్కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్లోనే టాప్. గల్లీలో 6లు ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో 6లు కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అని సాహోలోని ప్రభాస్ డైలాగ్ని ప్రభాస్ మూవీనే రిపీట్ చేస్తోంది. రిలీజ్లో రికార్డ్స్ క్రియేట్ చేయడం కాదు, రిలీజ్లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసే మూవీకి ఒక రేంజ్ ఉంటుంది అని బాహుబలి ది ఎపిక్ ప్రూవ్ చేస్తోంది. రాజమౌళి బాహుబలి ది ఎపిక్ అనే కొత్త వెర్షన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 2 భాగాలు కలిపి రీకట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముందస్తు బుకింగ్లు కూడా మొదలయ్యాయి. కేవలం 24 గంటల్లోనే హైదరాబాద్, బెంగళూరు మరియు ఇతర ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా దాదాపు 61,000 టికెట్లు సేల్స్ అయ్యి సరికొత్త రికార్డ్ సృష్టించింది. పూర్తి బుకింగ్లు ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్, రాణా దగ్గుపాటి, అనుష్క శెట్టి మరియు తమన్నా నటించిన బాహుబలి భారతీయ సినిమాలో అత్యంత ప్రసిద్ధ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మరి ఈ ఎపిక్ వర్షన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రేక్షకులైతే ఈ సినిమా రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య 46లో తూ చీజ్ బడి హై మస్త్ మస్త్. సౌత్ నుండి బాలీవుడ్కి, బాలీవుడ్ నుండి సౌత్కి హీరోయిన్లు జర్నీ చేయడం కామన్ అయిపోయింది. కానీ 11 ఏళ్ల తర్వాత ఒక బాలీవుడ్ భామ తిరిగి సౌత్ మూవీస్తో బిజీ అవుతోంది. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ రవీనా టండన్ దాదాపు 11 సంవత్సరాల తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2తో సౌత్ మూవీస్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అక్టోబర్ 26న రవీనా బర్త్డే సందర్భంగా సూర్య 46 చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ వేసింది. మీరు ఈ ప్రయాణంలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే అద్భుతమైన ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాం అని మేకర్స్ తెలియజేశారు. దీపావళికి టపాసులకు బదులు పొటాష్ గన్ అడ్డంగా బుక్ అయిన బిగ్ బాస్ సుందరి. సోషల్ మీడియా క్రేజ్ కోసం ఎంతకైనా తెగించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెనకాడడం లేదు. కొందరు లోయలోకి దూకేస్తారు, మరికొందరు సముద్రంలోకి గెంతేస్తారు.
పలువురు రన్నింగ్ ట్రైన్లోంచి వేలాడుతూ ఫోటోషూట్లు చేస్తారు. ఇవన్నీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లైక్స్తో వ్యూస్తో ఫేమస్ అయిపోతున్నారు. అయితే వాళ్ళకి తెలియకుండానే కొన్ని ప్రమాదాల్లో ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే దీపావళి నాడు జరిగింది. ప్రమాదకరమని భావించి ప్రభుత్వం నిషేధం విధించిన పొటాష్ గన్ ఉపయోగించిన ప్రముఖ కథానాయిక తానియా మిట్టల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. మోడల్గా, బిజినెస్ ఉమెన్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ 19లో అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యింది తానియా మిట్టల్. దీపావళి రోజున ఈ భామ పొటాష్ గన్ని యథేచ్ఛగా పేలుస్తూ ఆటలాడుతున్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. హానికరమైన, ప్రమాదకరమైన నిషిద్ధ పేలుడు పదార్థంతో ఇంత స్వేచ్ఛగా తానియా ఇలా చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. పండుగ రోజు ట్రెడిషనల్ శారీలో కనిపించిన తానియా నవ్వులు చిందిస్తూ పొటాష్ గన్ ఉపయోగించిన వీడియో క్లిప్ చాలా వైరల్ అయింది. భద్రతా నియమాల కారణంగా ప్రజలు ప్రమాదంలో పడకుండా నిషేధించిన దాన్ని ఉపయోగిస్తుందా అంటూ నెటిజన్లు తానియాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజా సమాచారం మేరకు పోలీసులు ఇప్పుడు తానియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై సదర్ నటి ఇంకా స్పందించాల్సి ఉంది. కుమారి 21F కుమారి 22Fగా మారడానికి 10 ఏళ్లు పట్టిందా? ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ సినిమాకి సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వస్తుంటాయి. మొదటి భాగాన్ని దృష్టిలో ఉంచుకొని తీసే ప్రీక్వెల్స్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా హిట్ అయిన ఓ మూవీకి సీక్వెల్ 10 ఏళ్ల తర్వాత రాబోతోంది. 10 ఏళ్ల క్రితం టాలీవుడ్లో ఒక చిన్న సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే కుమారి 21F. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. దర్శకుడు సూర్యప్రతాప్ అయినప్పటికీ సుకుమార్ అందించిన రైటింగ్కు మంచి క్రేజ్ దక్కింది. తెలుగు సినిమా రొటీన్ ప్రేమ కథలకు భిన్నంగా చాలా రియలిస్టిక్గా ఉండడంతో యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఆ ఒక్క సినిమాతో హెబ్బా పటేల్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కుమారి 22F వస్తుందనే న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి ఈ సినిమాతో సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తబితా సుకుమారన్ ఫిల్మ్స్ బ్యానర్పై ఇది ఫస్ట్ ప్రొడక్షన్. ఈ న్యూస్ వినగానే కుమారి 21F ఫ్యాన్స్ అందరూ ఈసారి డోస్ డబుల్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక షాకింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా గాసిప్ విన్నవాళ్ళు అసలు ఇది సాధ్యమేనా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం కుమారి 22F సినిమా ఫస్ట్ పార్ట్కు పూర్తి ఆపోజిట్ జోనర్లో ఒక స్పిరిచువల్ రొమాన్స్ ఉండబోతుందనే పుకారు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. కుమారి లాంటి బ్రాండ్కు స్పిరిచువల్ అనే పదానికి అస్సలు సింక్ అవడం లేదు అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి వీటన్నిటికీ సమాధానంగా సుకుమార్ ఏం చెప్తారో చూద్దాం. ఇవండి ఈరోజు బయోస్కోప్లో ఫిల్మీ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YK TV ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి సైనింగ్ ఆఫ్. Bioskop.